చుట్టూరా 100 మంది చప్పట్లు కొడతారు. ఆ 100 మంది పక్కన పెట్టేసి ఎవరో డిస్లైక్ కొడతాడు. వీడు ఎందుకు డిస్లైక్ కొట్టాడు? ఈ 99 మంది మన ఓకే అన్నారు కదా. మనం కూడా ఈ బౌండరీలోనే ఉంటాం. మనం లోకం అంతా మనం పొగుడుతూ ఉంటే, లోకంలో ఎవరో మీరు చాలా మంచివారండి, వెళ్ళారు, చాలా పనులు చేశారు అంటుంటే ఆశ్చర్య వాళ్ళందరూ కాదు, ఇంట్లో భర్త అనమాట, నువ్వు మంచి పని చేశాను, లేకపోతే ఇంత చేశాను, అపార్ట్మెంట్లో అందరూ నన్ను కీర్తిస్తారు, నన్ను పొగుడుతారు, నేను ఇంత గొప్పదాన్ని అంటారు, కానీ వీడు నన్ను గుర్తించాడు. ఆయన గుర్తించడు. ఎందుకంటే ఆయన గుర్తిస్తే పాపం 2 ఇబ్బందులు. గుర్తించాడు, అక్కడే ఉండిపోతాడు. వీళ్ళకి ఎందుకు వచ్చి కొన్ని పనులు చేయాలి. అందుకని ఆయన గుర్తించాలి అనేటువంటి సందర్భాలను గుర్తించాడు. అలాగే పాప ఆ రోజు వశిష్ఠుడు వచ్చి కూడా ఆయనకు చెప్తాడు, నువ్వు బ్రహ్మఋషి అయ్యా అంటే అక్కడితో తపస్సు ఆపి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, దశరథుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను యజ్ఞం చేస్తున్నాను, నా యజ్ఞ సంరక్షణ కోసం మీ పిల్లలిద్దరిని పంపించు. తండ్రి ప్రేమ ఎలా